అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. పంచామృతాలతో అభిషేకం అందుకునే దేవుడు పంచారామ పరమశివుడు. ఆ శివునికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. మహాభక్తుడైనటువంటి ఉపమన్యుడి పేరు మీద ఉపమన్యపురం అని ఈ ఊరికి పేరు. ఆయనకు పాలు లభించడంతో పాల కొలను అయింది. అదే క్రమేణా పాల కొల్లుగా పిలువబడుతుంది. అటువంటి ఈ క్షీరారామం క్షేత్రంలో ఈరోజు మనం ఇంత విశిష్టమైన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా ఈ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ అయినాపురపు మణికంఠ శర్మ గారి బృందం వేదపఠనం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामभित्रियवदो आनो दिवो बृहतः पर्वदाता सरस्वती यजदागन्तु यज्ञम्. हवन् देवी जुदशाना हृदाजीषग्मान्नो वाचमुषति शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद नः शृण्वन्नोतिभिः सीदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामभित्रियवदो आनो दिवो बृहतः पर्वदाता सरस्वती यजदागन्तु यज्ञम्. मुक्षीयमामृतादमृतान् मुक्षीयमामृताद् मामृतादमृतान् मामृताद् अमृतादित्यमृताद्. हरिः ओम्. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించేటప్పుడు ఆ రాక్షసుని గొంతులో ఉన్న శివలింగం 5 ముక్కలై 5 చోట్ల పడిందని, అవే పంచారామ క్షేత్రాలని పురాణ కథనం. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ క్షీరారామ క్షేత్రం ఒకటి. అంతటి ప్రసిద్ధి చెందిన క్షీరారామ క్షేత్రంలో మనం జరుపుకుంటున్న ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు మేము చేసినటువంటి ముఖ్య అతిథులని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీమతి నిమ్మల సూర్యకుమారి గారిని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ఇర్రంకి దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ గారు, శ్రీమతి ఇర్రంకి శ్రీజ గారు, శ్రీమతి చదలవాడ నాగరాణి గారు, జిల్లా కలెక్టర్ భీమవరం, మరియు భారతీయ విద్యాభవన్స్ శ్రీ సామంతపూడి శ్రీ రామరాజు గారు, సౌమ్య హాస్పిటల్స్ పాలోకల నుంచి శ్రీ డాక్టర్ రాజశేఖర్ గారు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాలకుల నుంచి రుద్రరాజు రామరాజు మరియు కలిబింది గణపతి రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. టౌన్ హాస్పిటల్స్ శ్రీ మల్లిడి విజయ్ గారు, మాంటిసోరీ స్కూల్ శ్రీ కలిదిండి కృష్ణవర్మ గారు, శ్రీ సాయి మెడికల్ శ్రీ తటవర్తి కృష్ణమూర్తి గారు, ఉమా హాస్పిటల్స్ శ్రీమతి డాక్టర్ కావలి ఉమాదేవి గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ గొట్టుముక్కల సూర్యనారాయణరాజు గారు, తులా రామలింగేశ్వరరావు గారు, ఉన్నమట్ల కబర్దీ గారు, శ్రీ మామిడిశెట్టి పెద్దిరాజు గారు, శ్రీ బొప్పన హరికిషోర్ గారు, శ్రీ గండేటి వెంకటేశ్వరరావు గారు, శ్రీ పచ్చేటి వెంకట నరసింహరావు గారు, శ్రీ కోడి విజయభాస్కర్ గారు, శ్రీ పాముల రజనీ కుమార్ గారు, బ్రహ్మశ్రీ గోర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,
శ్రీమతి నిట్టెల శైలజ గారు మరియు బ్రాహ్మణ సంఘం నాయకులు, మన వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, పవన్ కుమార శర్మ గారు, సత్యశర్మ గారు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు గణపతి పూజను ప్రారంభిస్తారు. మనందరం కూడా ఆ గణపతిని భక్తితో ఆరాధించుకుందాం. ఓం నమః సరసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయురుపాసదాం. పరమ పవిత్రమైన దివ్యమైన కార్తీక మాసంలో, కార్తీక మాసం అనబడేటటువంటి 30 రత్నాల మాలలో అనర్ఘమైనటువంటి 4 మణులు ఉన్నాయి. ఏమిటా 4 మణులు అంటే ఈ మాసంలో వచ్చినటువంటి సోమవారాలు. ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా శాస్త్రం చెబుతుంది. అటువంటి మహాప్రదోష వ్రతం ఈనాడు. ఈ మహాప్రదోష సమయంలో చేసేటటువంటి శివారాధన అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మనకందరికీ అందజేస్తుందని శాస్త్రవచనం కనుక అటువంటి దివ్యమైనటువంటి దీపయజ్ఞానికి మనందరం కూడా సంకల్పం చేస్తున్నాం. గణపతి అనుగ్రహంతో ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా గణపతి శ్లోకం చెప్పండి. చెప్పండి, నమస్తే. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి. నమస్తే విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం. మా గట్టిగా చెప్పాలి, లంబోదరం మహావీరం నాగయజ్ఞోప శోభితం అర్ధచంద్ర ధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం. అందరూ గట్టిగా 2 చేతులు చూపిస్తూ గణపతికి శరణాగతి చెబుతూ చెప్పండి, శ్రీ గణేశాయ నమః. గట్టిగా శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, స్వస్తి శ్రీ గణేశాయ నమః, స్వస్తి శ్రీ గణేశాయ నమః. 2 చేతులు చూపిస్తూ చెప్పాలి, స్వస్తి శ్రీ గణేశాయ నమః. చక్కగా మనందరం గణపతి ప్రార్థన చేశాం. దివ్యమైనటువంటి పంచారామాలలో విశిష్టమైనటువంటి ఆరామంగా చెప్పబడేటటువంటి ఈ క్షీరారామంలో ఉన్నాం. ఒక్కసారి క్షేత్రాధీశ్వరుడైనటువంటి శంకరుణ్ణి మనందరం ధ్యానించి సంకల్పం చేద్దాం. అందరూ చెప్పండి, నమస్కారం చేస్తూ చెప్పండి, రామేణ. గట్టిగా చెప్పాలి, రామేణ పూజిత శ్రీమన్ రమణీయ శివాప్రియ రామలింగేశ్వర ప్రభో రక్షమాం త్వం సదాశివ. భగవన్నామం ఎప్పుడు కూడా ఆర్తితో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అందరూ నమస్కారం చేస్తూ మళ్ళీ చెప్పండి, క్షీరారామ పురాధీశం ఉపమన్యో ప్రపూజితం పార్వతీ సహితం దేవం మహేశ్వరం నమామ్యహం. మహేశ్వరం నమామ్యహం. హరయే నమః, హరయే నమః, హరయే నమః అని శిరస్సు వంచి ఒక్కసారి స్వామికి నమస్కరించండి, సంకల్పం చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా మీ దగ్గర ఇచ్చినటువంటి జలం తీసుకొని మీ కుడి చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకొని మీ శిరస్సును 3 సార్లు చల్లుకొని తరువాత మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా నీళ్లు చల్లండి. పుండరీకాక్ష పుండరీకాక్ష అనే నామం చెబుతూ అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతాపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుద్ధి. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా సదా గోవింద కీర్తనము శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు అందరూ కూడా ఆచమనం చేయాలండి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలుంచి చివరి వేళ్ళు దూరంగా ఉంచి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా మీ చెయ్యి ఉండాలి. మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టండి. తర్వాత 3 సార్లు
మేము మంత్రం చెప్పేటప్పుడు శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా పుచ్చుకోండి. దీన్ని ఆచమనం అంటారు. మొదటిసారి ఆచమ్య కేశవాయ నమః, రెండవ పర్యాయం నారాయణాయ నమః, మూడవ పర్యాయం మాధవాయ నమః. తర్వాత నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని నమస్కారం చేస్తూ కేశవనామాలు వినండి. వచ్చిన వాళ్ళు మనస్సులో మననం చేయండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అందరూ కొద్దిగా అక్షతలు తీసుకోండి. అక్షతలు తీసుకొని అక్షతలు వాసన చూచి మీ ఎడం చేతి వైపు వెనక్కి ఆ అక్షతలు వేయండి. దీనిని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతు భరవిషాచాః ఏతే భయభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తేన స్యంతు శివాజ్ఞయా. అందరూ కూడా మీ కుడి చేత్తో ముక్కు పట్టుకొని అందరూ కూడా ప్రాణాయామం చేయండి. మీ అందరికీ తెలుసు కదా, ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధం ప్రాక్తౌ అర్షభిః పరికల్పితం అపక్రామంత భూతాద్యా పిశాచా సర్వతోముఖా సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భవస్య వరం. అందరూ కొద్దిగా అక్షతలు తీసుకోండి. నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి వాక్యాలు చెప్పండి. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా, గట్టిగా చెప్పాలి, శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ నమస్కారం చేస్తూ సంకల్పం శ్రద్ధగా వినండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం. అందరూ కూడా ముందుగా మీ గోత్రము, తర్వాత స్త్రీమూర్తులు మీ భర్త గారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి కన్యకామణులు ఎవరైనా ఉంటే మీరు గోత్రం చెప్పుకొని మీ తండ్రి గారి పేరు, తల్లిగారి పేరు, మీ పేరు, మీ సహోదరుల పేర్లు మానసికంగా నివేదించండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి భక్తులందరూ కూడా నమస్కారం చేస్తూ మీ గోత్రనామాలు చెప్పుకోండి. ఈ ఈటీవీ మాధ్యమంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష జనవాహిని భక్తులందరూ సారి గట్టిగా చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రిత వర్గానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం శ్రీ కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసినీభ్యః సహ కార్తిక దీప ప్రజ్వలన దీపలక్ష్మీ పూజ పురాణ శ్రవణ శ్రీ నందీశ్వర విశేష అర్చన పూర్వకం కార్తిక దీపోత్సవం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కారయిష్యామహే అని అందరూ కూడా మనస్సులో గణపతిని ప్రార్థించి చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షతలు కళ్ళకద్దుకొని మీ దీపపాత్ర ముందు వేయండి. మీరు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని అందరూ కూడా గణపతిని ప్రార్థించండి. ఒక్కసారి అందరం కూడా గణపతి నామం చెప్దాం. అందరూ గట్టిగా శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. మరొక్కసారి శ్రీ గణేశాయ నమః. ఈ వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికమయమై ఈ చైతన్యం అంతా పరిసరాల్లో వ్యాప్తి చెందాలంటే, అదేవిధంగా టీవీ మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి మన ఎవరైతే ఈ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యుక్తులై మనతో గొంతు కలపాలంటే మనం భగవన్నామం ఇప్పుడు కూడా
గట్టిగా చెప్పాలి. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారండి, భగవన్నామం గట్టిగా చెబితేనే ఇది గళం అవుతుంది, లేకపోతే ఏమవుతుందండి అన్నారు, గంగాళం అవుతుంది. నీళ్లు పోయటానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి ఒక్కసారి మనది గళమా గంగాళమా గణపతికి వినిపిద్దాం. అందరూ గట్టిగా స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఏం మార్పు లేదండి. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః అని శిరస్సు వంచి గణపతికి నమస్కారం చేయండి. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు విషం చిమ్ముతుందని ఎవ్వరూ దగ్గరికి రాని పరిస్థితిలో ఒకే ఒక్కరు శివుని చెంత ఉన్నారు. ఆ విషం లోకాలపై చిమ్మకుండా శివుడు ఆ గరళాన్ని మింగుతున్నప్పుడు కొద్దిపాటి విషం కింద ఒలికింది. దాన్ని వెంటనే చప్పరించేస్తాడు శివభృత్యుడైన నందీశ్వరుడు. అంతటి శివసేవకుణ్ణి ఒక్క నామంతో ఏంటి 108 నామాలతో అర్చించుకుంటే శివుడు కూడా అనుగ్రహిస్తాడు. అందుకే మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు ఇప్పుడు ఆ శివుడి అనుగ్రహంకై నందీశ్వర అష్టోత్తరాన్ని పఠిస్తారు. నందీశ్వరుడు అంటే పరమేశ్వరుణ్ణి ధరించేటటువంటి వాహనమే కాదు, ధర్మస్వరూపమైన అటువంటి నందీశ్వరుడు సాక్షాత్తు శంకరుడు యొక్క స్వరూపమే. శిలాదుడనేటటువంటి మహర్షి ఆయన సంతానాన్ని పొందడం కోసం, ముఖ్యంగా అయోని జనితుడై చిరంజీవి అయి చాలా బలవంతుడై శివభక్తుడైనటువంటి పిల్లవాడిని ఆయన కుమారుడిగా పొందడం కోసం ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. అటువంటి ఆ శిలాద మహర్షి తపస్సును మెచ్చినటువంటి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి శిలాద నీకేం వరం కావాలంటే ఆయన చెప్పాడు, చిరంజీవై మహాబలుడైనటువంటి శివభక్తుడైన కుమారుడు నాకు అయోనిజనితుడిగా కావాలి అని అడిగితే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నాయనా నువ్వు నా కోసం తపస్సు చేశావు, చాలా సంతోషం, నీ తపస్సుని మెచ్చి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇంద్రుడనైన నేను, ఇది నాకు పదవి, ఇందులో నేను కొన్నాళ్ళు మాత్రమే ఉంటాను. అయితే నీవు కోరినటువంటి కోరిక తీర్చాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే దేవాది దేవుడైనటువంటి శంకరుడు, పరమ మంగళస్వరూపుడైనటువంటి ఆయన వల్ల సాధ్యమవుతుంది అంటే శిలాదుడు అక్కడి నుండి మరొక ప్రదేశానికి వెళ్ళి తపస్సుని ప్రారంభించాడు. ఎటువంటి ప్రదేశంలో ఆయన తపస్సు చేశాడంటే వజ్రం లాంటి వజ్ర సదృశమైనటువంటి పదునైన ముక్కులు ఉన్నటువంటి పురుగులు తిరిగేటటువంటి ప్రదేశంలో వాటి ఇబ్బందిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆయన తపస్సుని ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపో వేడికి లోకాలన్నీ కూడా తలడిల్లిపోయాయి. అప్పుడు పరమేశ్వరుడు ఏమిటి అని చెప్పి చూస్తే ఇక్కడ శిలాదుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో గజానన షడానన ఉమాసమేతుడైనటువంటి మహేశ్వరుడు శిలాదుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చి చూశాడు. అక్కడెక్కడా ఎవరూ కనబడలేదు. అటువంటి సందర్భంలో పరమేశ్వరుడు తేరిపారా చూస్తే పుట్టలు కట్టి లోపల ఒక అస్థిపంజరం ఉంది. అటువంటి ఆ అస్థిపంజరం ఉన్నటువంటి సందర్భంలో కూడా తన గంగను ఆయనపై చిలకరించాడు. కానీ ఆయన చూసేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే త్వగింద్రియము స్పర్శనిచ్చేటటువంటి చర్మం ఆయన శరీరం మీద లేదు, పురుగులన్నీ తినేసాయి. అటువంటి సందర్భంలో తన కుడికాలితో ఆయన యొక్క భ్రువోర్మధ్యంలో పరమేశ్వరుడు నొక్కితే అప్పుడు తపస్సు నుండి బహిర్నేత్రుడై శిలాదుడు నమస్కరించాడు. పరమేశ్వరుడు ఆయన యొక్క స్వశరీరం వచ్చేలాగా అనుగ్రహించి, ఓ శిలాద నీకేం వరం కావాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, పరమ శివభక్తుడై చిరంజీవి అయి మహాబలశాలి అయి ధర్మస్వరూపంగా ధర్మంగా భాషించేటటువంటి కుమారుణ్ణి నాకు ఇవ్వమని అడిగట శిలాదుడు. అప్పుడు పరమేశ్వరుడు, నాయనా నీవు వెళ్ళి ఒక యజ్ఞం చేయి, ఆ యజ్ఞకుండం నుండి శిశువు ఆవిర్భవిస్తాడు అని పరమేశ్వరుడు చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళి ఒక యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి దివ్యమైనటువంటి యజ్ఞాన్ని పరమేశ్వరుడి కోసం గావించి ఆ స్వామికి హవ్యాన్ని ఇచ్చిన తరువాత పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఆ హోమకొండ నుండి ఆవిర్భవించాడు ఒక తెల్లని దేహం కలిగినటువంటి మల్లెపువ్వు లాంటి పిల్లవాడు. ఆ పిల్లవాడు అతన్ని చూస్తూనే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మహత్తరమైనటువంటి ఆనందం కలిగింది. ఎటువంటి ఆనందం అండి అన్నారు, తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, శాశ్వతమైన దివ్యమైనటువంటి ఆనందం కలిగింది. అందుకని శిలాదుడు ఆ పిల్లవాడిని ఏమని పిలిచాడంటే ఆనందకారకుడు అయ్యాడు కాబట్టి నంది ఆనందవర్ధన నంది అని పిలిచాడు. అప్పటి నుండి ఆయన లోకవిఖ్యాతుడై సమస్త విద్యలన్నీ కూడా అభ్యసించినటువంటి వాడై సాక్షాత్తు శంకరుడికి మారు రూపై చివరికి శంకరుడి యొక్క సన్నిధానానికి చేరుకొని శంకరుడి వాహనంగా ధర్మస్వరూపంగా వృషభంగా ఆయన శంకరుడి ముందు నిలచి
ఎవరు పరమేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలన్నా సరే ముందుగా దర్శించదగినటువంటి వాడు ఎవరంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుణ్ణి దర్శించి ముందుగా మనం ఆయన్ని వేడుకుంటాం. నందీశ్వరుడు అనుమతిస్తే తప్ప పరమేశ్వరుడు మన వైపు చూడడు. అటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని ఆ నందీశ్వరుడు పొందాడు. అటువంటి నందీశ్వరుణ్ణి మనం ఈ త్రయోదశి నాడు, ఈ ప్రదోషవ్రతం నాడు మనం పూజించడం వల్ల జ్ఞాతాజ్ఞాతాది సమస్త దోషాలు తొలగిపోతాయి. అటువంటి నందీశ్వరుడి యొక్క కృప మనందరికీ కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఆనందమయమైనటువంటి జీవితం మనందరం కూడా పొందాలి అని చెప్పి ఒక్కసారి నందీశ్వరుణ్ణి ప్రార్థించి అందరం కూడా అష్టోత్తరం చెప్పుకుందాం. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. క్షీరారామరామలింగేశ్వరుడి గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుడి మెడలో గంట కదిలేలాగా ధర్మస్వరూపకం, గట్టిగా చెప్పాలి, ధర్మస్వరూపకం దేవం శివాజ్ఞ పరిపాలకం నందీశ్వరం సదా వందే భక్తానంద ప్రదాయకం. ఆనందము ఆరోగ్యము కావాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకం ఇంకా గట్టిగా చెప్పాలి. చెప్పండి. ఆనందవదనం దేవం శిలాదానంద దాయకం సచ్చిదానంద రూపం తం పరమేశం అహం భజే నందీశ్వరాయ నమః. గట్టిగా చెప్పాలి, నందీశ్వరాయ నమః. మరొక్కసారి నందీశ్వరాయ నమః అంటూ ఈ నామాన్ని చెబుతూ మీరే స్వయంగా ఆ నందికేశ్వరుడి పాదాలను బిల్వదళాలతో అర్చిస్తున్నట్లుగా భావన చేయండి. మీ అందరి ప్రతినిధిగా ఆచార్యుల వారు ఇక్కడ ఆవాహన చేసినటువంటి నందికేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామాలతో అర్చన చేస్తారు. శ్రీ నందికేశ్వరాయ నమః, బ్రహ్మరూపిణే నమః, శివధ్యానపరాయణాయ నమః, తీక్ష్ణశృంగాయ నమః, వేదపాదాయ నమః, విరూపయే నమః, వృషభాయ నమః, తుంగశైలాయ నమః, దేవదేవాయ నమః, శివప్రియాయ నమః, విరాజమానాయ నమః, నటనాయ నమః, అగ్నిరూపాయ నమః, ప్రియాయ నమః, సితచామరధారిణే నమః, వేదాంగాయ నమః, కనకప్రియాయ నమః, కైలాసవాసినే నమః, దేవాయ నమః, స్థితపాదాయ నమః, శృతిప్రియాయ నమః, శ్వేతోపవీతినే నమః, నాట్యానందదాయకాయ నమః, కింకిణీధరాయ నమః. అందరూ కూడా చెప్పండి. నందీశ్వరాయ నమః, నందీశ్వరాయ నమః. నమస్కారం చేస్తూ చెప్పండి. నందీశ్వర నమస్తుభ్యం శివస్య ఆనందవర్ధన ధర్మరూప మహాతేజ రక్ష నిత్యం వృషేశ్వర పాలకొల్లు పురాధీశ పాపనాశ ప్రభో స్వామిన్ దయామయ ఉమాపతే పాహి మాం హర రుద్ర దయాసింధో రుద్రాక్ష అలంకృత ప్రియా భద్రమూర్తి ప్రభో స్వామిన్ పాహి మాం పరమేశ్వర. అందరూ గట్టిగా హర హర శంకర, జయ జయ శంకర అని శిరస్సు వంచి నమస్కరించండి. ఏ పరమాత్మను పూజించిన నమస్కారం చేసేటప్పుడు శిరస్సు వంచి నమస్కరించాలి. నమస్కరించమని శాస్త్రం చెప్తుంది. ఎందుకండి ఈ విధంగా నమస్కరించడం అంటే, సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం. ఈ శరీరం మొత్తట్లో కల్లా ఉత్తమాంగంగా చెప్పబడేది ఏమిటంటే మన శిరస్సు. మన శిరస్సు దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం. అటువంటి ఈ శిరస్సుని గనక భగవంతుడి దగ్గర ఉంచి నమస్కారం చేశాము అంటే మనం అహాన్ని వదిలేశాము. అహం అంటే నేను అనేటటువంటి భావన. ఇక్కడ నేననేది ఏమీ లేదయ్యా, నేనంటే ఈ మేను కాదు, నీవు నీ అనుగ్రహం వల్ల నేను ఇలా ఉన్నాను అని పరమాత్మకి మనం నివేదించడమే ఈ శిరస్సు వంచి నమస్కరించడం. మరొక విషయాన్ని కూడా పెద్దలు చెప్తారు. భగవంతుడి దగ్గర కనుక శిరస్సు వంచాడు అంటే, భగవంతుడి దగ్గర శిరస్సు వంచి నమస్కరించాడు అంటే వాడు జీవితంలో ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర శిరస్సు వంచవలసినటువంటి పరిస్థితి రాదు. నమస్కారం చేసినా, పెద్దలకు నమస్కారం చేసినా, గురువులకు నమస్కారం చేసినా ఏమిటండి ప్రయోజనం అంటే మనం 4 సంపదలు పొందుతూ ఉంటాం. ఏమిటి ఆ 4 అంటే ఆయుర్విద్య యశోధనం. మంచి ఆయుష్, మంచి ధనం, యశస్సు, అదేవిధంగా ధనము. ఆయుర్విద్య యశోధనం, ఆయుష్, విద్య,
మంచి కీర్తి ప్రతిష్టలు ధనాన్ని మనం పొందుతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అని అందరూ కూడా మరొక్కసారి శిరస్సు వంచి పరమాత్మకు నమస్కరించండి. మనం నిత్యం వెళ్ళే దేవాలయాలలో ఒక్కో దేవునికి ఒక్కో జంతువు వాహనంగా కలిగి ఉండడం చూస్తూ ఉంటాం. శివుడికి నంది వాహనం, విష్ణుమూర్తికి గరుడ వాహనం, వినాయకుడికి ఎలుక వాహనం, అమ్మవారికి పులి వాహనం. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో వాహనం కలిగి ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి? దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందా? ఈ అంశాలను ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నిట్టెల ఫణిభాస్కర శర్మ గారు నేటి ప్రవచనంలో మనకు వివరిస్తారు. ఓం కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తైః సనందాదిభిరర్చమానం భక్తార్తిదావానలమప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. ఈరోజు మన పాలకొల్లు చాలా అదృష్టం చేసుకున్నది. ఎందుకంటే త్రయోదశి తిథి రోజున ప్రదోష కాలంలో కార్తీక మాసంలో చిత్తా నక్షత్రం ఉండేటువంటి రోజున నందీశ్వరుని యొక్క అష్టోత్తరం పారాయణ చేశారు ఆచార్యులు. మీరు గమనించండి, తెల్లారు లేస్తే మేము అందరి జాతకాలు చెప్తూ ఉంటాం. అందులో భాగంగా జాతకంలో ఎదిరించలేనటువంటి సమస్యలు ఏవైనా ఉండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే చివరి ప్రయత్నంగా నందికి అభిషేకం చేసుకోండి త్రయోదశి రోజున ప్రదోష కాలంలో అని చెప్పి చెప్తాం. మరి ఇవాళ ఇంతమంది చేత ఈ నందీశ్వరుని యొక్క అష్టోత్తరం ఇక్కడ ఆచార్యులు వారు పారాయణ చేయించారు అంటే అక్కడ ఈ సమయానికి అరుణాచల క్షేత్రంలో నందికి ప్రదోషాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితాన్ని భగవంతుడు మనకు వేస్తాడు ఈ ఆనంద సమయంలో. కార్తీక మాసం చివరి సోమవారం అందరూ ఉపవాసాలు చేసి ఉన్నారని తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి భక్తితోటి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అందరూ కూడా చెప్పండి. శంకర భగవానికి, శంకర భగవానికి, శంకర భగవానికి. చాలా విశేషమైనటువంటి సమయంలో ఉన్నాం. ఎందుకంటే ప్రదోష కాలంలో ప్రతిరోజు పరమేశ్వరుడు మొట్టమొదటిసారిగా కైలాసం నుండి బయలుదేరి శ్రీశైల క్షేత్రంలో తన పాదాన్ని నిలిపి మన పాలకొల్లు మీదుగా వెళ్తాడు కాశీ క్షేత్రానికి. ఒక్క రవ్వ ఇలా చూస్తాడు మహానుభావుడు. ఎవరు మన భక్తుల్ని పిలుస్తోందని, తనని పిలుస్తున్నారని కాదు. పరమశివుడు ఎప్పుడూ కూడా తన భక్తుల్ని ప్రశంసిస్తే ప్రసన్నుడైపోతాడు. ఆయన్ని తిట్టండి మాట్లాడు. ఆయన భక్తుల్ని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ఆగ్రహిస్తాడు మహానుభావుడు. ఇలా వెళ్ళిపోతున్నాడు. మీరు కావాలంటే పైనుండి గమనించండి. నందివాహనం మీద మనసులో కనబడతాడు భక్తి ఉంటే. పరమేశ్వరుని యొక్క తత్వం చెప్పడానికి నందివాహనాన్ని చూపెడుతూ ఉంటారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి. మీరు గమనించండి, జనవరి 1 వస్తే ప్రకృతిలో మార్పు రాదు. ఉగాది వచ్చిన రోజున కాల స్వరూపమే పరమేశ్వరుడు. కాలం మార్పు చెందితే ప్రకృతి కూడా మారుతుంది. అది ప్రకృతి. పార్వతి కాలము పరమేశ్వరుల యొక్క తత్వం ఆ విధంగా ఉంటుంది. అందువలన ఆయన కాలస్వరూపుడు. ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడే మనకి ఏదైనా కర్మల ద్వారా సంక్రమించినటువంటి రోగాల్ని నివారించగలడు కూడా. అందువలన ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఈ నందికేశ్వరుడి వాహనం గురించి మనం తెలుసుకున్నాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క వాహనము కూడా మీరు గమనించండి. సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు. ఇవాళ మనం పాలకొల్లు ఆయన తారకాసుర సంహారాన్ని చేసినటువంటి ఆయన శిరోభాగంలో కూర్చున్నాం. కాశీ క్షేత్రంలో మనం కూర్చుని ఈ కథ వింటే ఎంత ఫలితం వస్తుందో, ఇవాళ ఈ ప్రదోష కాలంలో ఇక్కడ మనం కూర్చుని ఈ కథ వింటున్నా అంతే ఫలితం వస్తుందని చెప్పింది శాస్త్రం. సుబ్రహ్మణ్యుడు శక్తి స్వరూపుడు, కానీ చాలా అందంగా ఉంటాడు. అలాగే నెమలి కూడా శక్తి స్వరూపమే, చాలా అందంగా ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడి వాహనము ఈ ఎలక. ఏమండి అక్కడ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని ఎలా ప్రకటన చేస్తున్నారు? అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈసిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి. ప్రతిరోజు చదువుతారు దేవి ఖడ్గమాల స్తోత్రం.
విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధి సమేతుడై ఉన్నాడు అంటే అక్కడ ఆయన అంత బరువుగా ఉన్నా దూది పింజ కన్నా తేలిగ్గా ఉండేటువంటి తత్వాన్ని ప్రకటనం చేస్తున్నాడు. అందుకని ఎలక వాహనము. మనం గురుస్వరూపమైనటువంటి దేవాలయాలకు వెళ్తాం. దక్షిణామూర్తి ఆలయానికి కానీ, లేదా దత్తాత్రేయుడి ఆలయానికి కానీ, లేదా సాయిబాబా దేవాలయాలకు కానీ వెళుతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తారు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఏంటండి అంటే వాళ్ళందరూ ఆ తాబేలు మీద ఎక్కి తిరుగుతారనా? కాదు. కూర్మకిశోర న్యాయము అంటారు. కూర్మకిశోరము అంటే మనకు ఉండేటువంటి జంతువుల్లో ఉభయచర జీవి, నీటిలోనూ నేల మీద కూడా బతకగలుగుతుంది తాబేలు. 150 సంవత్సరాలు బతికేటువంటి జంతువు అది. మరి అది తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది? శక్తి తరంగాలను పంపుతుంది. 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్ల రేడియస్లో ఉన్నా సరే ఈ తాబేలు ఇక్కడే ఉంటుంది. ఈ తరంగాల్ని పంపి పిల్లల్ని కాపాడుకుంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి జంతువులు మరి దేవతలకి కానీ రాక్షసులకు కానీ వాహనాలుగా ఉన్నాయి. సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజహ. పెళ్ళిళ్ళప్పుడు కుజదోషాలు చూసుకుంటాం. ఎందుకంటే కుజదోషాలు చూడడం ధనే వ్యయే చపాతాళే జామిత్రే చాష్టమే కుజే. కుజదోషాలు ఒకళ్ళకుండి ఒకళ్ళకి లేకపోతే పొట్టేళ్ళలా కొట్టుకుంటారన్నారు. మరి ఎందుకు అది వచ్చింది? ఆ కుజుడి యొక్క తత్వం. కుజుడు పొట్టేళ్ళలాంటి తత్వాన్ని కలిగి ఉన్నవాడు. అది ఏదో ఒకటే మిగలాలి చివరికి. అందుకనే అక్కడ కుజుడికి ఉన్నటువంటి వాహనం పొట్టేలుగా చెప్తారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవతలకైనా రాక్షసులకైనా గ్రహములకైనా మనుషులకైనా ఎవరికైనా సరే వారు అధిరోహించేటువంటి వాహనము వారి యొక్క తత్వాన్ని ప్రకటనం చేస్తుంది. కాబట్టి ఇలా మనం ఈ వాహనాలను ఖచ్చితంగా మనం చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోదగింది ఏంటి అంటే మన క్షీరారామలింగేశ్వరుడి యొక్క సన్నిధానంలో మనం కూర్చున్నాం. శిరోభాగంలో ఉన్నాం. కొప్పు కలిగి ఉన్నటువంటి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో మన క్షీరారామం ఒకటే. శ్రీశైల క్షేత్రం తర్వాత తలపాగా కట్టేటువంటి క్షేత్రం క్షీరారామలింగేశ్వరుడు. ఆయనకి అభిషేకం చేసినంతనే ఒక పెద్ద కొలను ఏర్పాటయ్యి, అబ్బో ఇది చూసినంత వాళ్ళు పాల సముద్రంలో ఉందిరా ఇదేదో అనుకున్నారు. అందుకని దీనికి క్షీరపురి అనే నామం కూడా వచ్చింది. మరి ఇటువంటి క్షీరపురిలో మనం తరించడానికి, మన ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తరించడానికి మన మంత్రివర్యులు రామానాయుడు గారు, ఆయన ధార్మికుడు, ఆయన ధర్మమే ఆయన్ని కాపాడుతోంది. ధర్మస్వరూపమైనటువంటి దేవత ఎప్పుడు కూడా ఆయన వెనకాల ఉంటుంది. వారు అలాగే ఈటీవీ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం, అందులో మనల్ని భాగస్వామ్యాన్ని చెయ్యడం, మన యొక్క పాపక్షయం అవ్వడం, ఇవన్నీ కూడా భగవత్ సంకల్పమే. కాబట్టి ఈ పుణ్యం అందరికీ కూడా వచ్చి మరింతగా మనందరం కూడా వృద్ధి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవా. స్వస్తి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సామూహిక దీపారాధన కార్యక్రమంలోకి మనం కొద్ది నిమిషాల్లో మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. మీరందరూ కూడా చక్కగా దీపారాధనకు సిద్ధం చేసుకోండి. దయచేసి ఎవరు వెలిగించకండి, జాగ్రత్తగా వినండి. నూనె పోసి ఒత్తి వేసి, అదేవిధంగా ప్రధానమైనటువంటి ఒత్తి నుండి ఒక చిన్న ఒత్తి పక్కన పెట్టుకోండి. దాని సహాయంతో మీరు జ్యోతిని వెలిగించాలి. కాబట్టి మీరందరూ కూడా మీకు లభించినటువంటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రద్ధాసక్తులతో మీరు చక్కగా కార్యక్రమం చేసుకోండి. ఎందుకంటే చేసేటటువంటి మీకు ఆసక్తి ఉంటేనే చేయించే మాకు ఆ శక్తి వస్తుంది. ఇంత పవిత్రమైన కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారంటే ఇది కేవలం భగవంతుడి యొక్క సంకల్పం అని భావించండి. భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించండి. దీపలక్ష్మి పూజ కూడా చేసుకోండి. మహామంగళహారతిని తిలకించండి. అందరూ మహామంగళ స్వరూపుడైనటువంటి శుభంకరుడు శివంకరుడైన శంకరుడి కృపకు పాత్రులు. మన వైదిక నిర్వాహకుల సూచనలు పాటిస్తూ అందరం కలిసి సామూహిక దీపారాధన చేసుకొని దీపలక్ష్మిని ఆరాధించుకుందాం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక దీప ప్రజ్వలనం కరిష్యే. అందరూ కూడా మీ రెండు చేతులు, రెండు అరచేతులు భూమికి తాకించి కళ్ళకద్దుకొని నమస్కారం చేయండి. 3 సార్లు ఈ నమస్కారం చేయండి. భూమిర్ధేనుర్ధరణి లోకధారుణి, భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి, ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా, ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధే చ ధీమహి
తన్నోధరా ప్రచోదయాతు. ఇది భూమిం నమస్కృత్య. తరువాత అందరూ మీ దగ్గర ఇచ్చినటువంటి కుంకుమ మీరు నుదుట అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తిని సర్వమంగళ అయినటువంటి జగదంబ పార్వతీ స్వరూపంగా భావన చేసి వారికి ఆ కుంకుమ అలంకరించండి. అదేవిధంగా మీ శిరో ప్రారంభ భాగమైనటువంటి సీమంత సింధూరం పాపట్లో కుంకుమను అలంకరించుకోండి. సుమంగళీర్యం ఉదహోరమాగం సభేదపశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతనా. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. మీ పవిడి చెంగును మీరు కుడి చేతి వైపు నుండి ముందుకు వేసుకోండి. ఆ పవిడి చెంగుకు మీ దగ్గర ఇచ్చినటువంటి పసుపు కొద్దిగా తీసుకొని పవిత్రత కోసం మీరు దాన్ని అలంకరించండి. అహిరవ భోగై పర్యేద బాహుంజాయా హేతిమరిబాధమానః అస్తగ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాం పుమాగుం సంపరిపాతు విశ్వతః. తర్వాత 2 అక్షతలు మీ దీపపాత్ర దగ్గర వేసి ఒక్కసారి ఆ దీపపాత్రను అట్లా తాకి అభిమంత్రించండి. దేవస్యత్వేతి దీపపాత్రమాదాయ దేవస్యత్వాసవిదుఃప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. ఇది దీపపాత్రమాదాయ రం ఇది వర్తిం సంస్పృశ్య. 2 అక్షతలు వర్తి మీద వేసి ఒక్కసారి వత్తినట్ల సృజించండి. రం ఇది వర్తిం సంస్పృశ్య. తరువాత 2 అక్షతలు ఆ నూనెలో కూడా వేయండి. ఘృతం మిమిక్షరేతి మంత్రేణ ఘృతం వా తైలం వా నిక్షిప్య. ఘృతం మిమిక్షరే ఘృతమస్య యోనిర్ఘృతే శ్రితో ఘృతమవస్య ధామ అనుష్వధమావహమాదయస్వ స్వాహా ఘృతం వృషభవక్షి హవ్యం. ఒక చిన్న వత్తి తీసుకొని దాన్ని వెలిగించి ఆ వత్తి సహాయంతో ప్రధానమైనటువంటి జ్యోతిని వెలిగించండి. అగ్గిపుల్లతో ఎప్పుడూ దీపాన్ని వెలిగించకూడదు అని గ్రహించండి. ఒక వత్తిని వెలిగించి ఆ ఏకవర్తి సహాయంతో ప్రధానమైనటువంటి జ్యోతిని మీరందరూ వెలిగించండి. వెలిగిస్తూ కార్తీక దామోదరుణ్ణి మీ ఇష్టదేవతలను తల్లిదండ్రులను మీ గురువులను మనస్సులో స్మరించండి. పవిత్రమైన దివ్యమైనటువంటి క్షేత్రంలో పంచారామ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనటువంటి క్షీరారామ క్షేత్రంలో మనందరం కూడా ఉన్నాం కాబట్టి క్షీరారామ రామలింగేశ్వరుని కూడా మనస్సులో శివాయ నమః అనే నామాన్ని చెబుతూ అందరూ కూడా స్మరించండి. ఎంతో దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుడి పద రజస్సుతో పునీతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. రామలింగేశ్వరుడు అనే ఆ ఈశ్వరుడికి పేరు రావడానికి ఉన్నటువంటి కారణం మీ అందరికీ తెలుసు. రాముడి చేత పూజింపబడినటువంటి ఈశ్వరుడు కనుక రామలింగేశ్వరుడు అన్నారు. అటువంటి స్వామి సన్నిధానంలో ఉన్నారు. అందరూ ఆయా దేవతలను స్మరిస్తూ చక్కగా దీపారాధన చేయండి. ఓజోబలం బ్రహ్మక్షత్రం యశో మహతో సత్యంతపో నాభ రూపమమృతం చక్షుశ్రోత్రం మన ఆయుః విశ్వం యశామహః సమంతపోహరోభాః జాతవేదా ఇతి వా పావకోసి వైశ్వానరో ఇతి వా వైద్యుతోసి శం ప్రజాభ్యో యజమానాయ లోకం ఊర్జం పుష్టిం దదభ్యావవృత్స్వ రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచిః తపోహరోభాః అగ్నిరింద్రో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః ते मा सर्वे यशसा सगोसृजन्तु ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम्. దీప ప్రజ్వలన ముహూర్త సుముహూర్తోస్తు. అందరూ కూడా కొద్దిగా కుంకుమ తీసుకొని దీపపాత్రకు అలంకరించి 2 అక్షతలు మీరు ఆ దీపపాత్ర దగ్గర వేసి మీరు వెలిగిస్తున్నటువంటి ఆ దీపజ్యోతి వెలిగించిన దీపజ్యోతి పరంజ్యోతి స్వరూపమని పరబ్రహ్మ స్వరూపమని మీరందరూ కూడా దీపలక్ష్మీ నమః అంటూ అదేవిధంగా దివ్యమైనటువంటి జ్యోతిర్లింగ రూపుడైనటువంటి శంకరుణ్ణి కూడా మీరు మనస్సులో అందరూ స్మరించండి. కొన్ని నిమిషాల పాటు పరమాత్మను ధ్యానించండి. కొన్ని నిమిషాల తర్వాత దీప పూజ చేసుకుందాం.
నీకు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకర శివ 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 శంకర క్రిస్తూలం తిప్పి చూపి మంచి దారి నడపరా బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా రారా శివరాత్రి సుందరా మా రాత వాచి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా ఆడే నువ్వే అంతం నువ్వే కాపాడే ఆత్మపగరా ప్రజాయుర్బలం ధైర్యం సంప్రదాయశ్చ వివర్ధనం జాతిస్మరత్వం మోక్షశ్చ దీపదర్శన మాత్రత అనే శాస్త్రవచనం. ప్రజాయుర్బలం ధైర్యం, మంచి సంతానాన్ని, బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా సంప్రదాయశ్చ వివర్ధనం, వంశవృద్ధిని కూడా అనుగ్రహించేటటువంటి దీపలక్ష్మి మన ముందు ఆసీనురాలై ఉంది. అటువంటి ఆ దీపదేవికి మనందరం కూడా చక్కగా యథాశక్తి ఉపచారాలతో అర్చన చేద్దాం. అందరూ అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. సక్తో వివతవనాపనంతో యత్ర ధైరా మనసా వాచమకృత అత్ర సఖాయ సఖ్యాన జానతే లక్ష్మీర్నిహితాధివాచి. దీపలక్ష్మీ నమః. అక్షతలు వేయండి. లంబృధీ దత్తాత్మికాయై గంధం పరికల్పయామి నమః. ధూపం పరికల్పయామి నమః. దీపలక్ష్మీ నమః. తం తేజస్తత్తాత్మికాయై దీపం పరికల్పయామి నమః. మీ అందరి దగ్గర నైవేద్యానికి పటిక బెల్లం ఇచ్చారండి, ఖండ శర్కర. అది మీరు కుడి చేతి వైపు పెట్టుకొని కొద్దిగా జలం తీసుకొని దీపం మీద జలం పడకుండా కేవలం ఆ పదార్థం మీద జలం పడేటట్లుగా చల్లి నివేదన చేయండి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దీపలక్ష్మీ నమః.
సద్యస్కలావసరార్థం కండశర్కర నివేదయామి. అమ్మ 2 చేతులతో కూడా అమ్మవారికి నివేదన చేయండి. ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, ధ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. కొద్దిగా జలం దీపానికి చూపించి పక్కన వదిలిపెట్టండి అమ్మ, దీపం మీద పడకుండా. దీపదేవ్యై నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. అమృతాబ్ధానవసి ఉత్తరాభోషణం సమర్పయామి. వం అమృతత్వాత్మకాయై అమృతనైవేద్యం పరికల్పయామి. సర్వతత్వాత్మకాయై దీపలక్ష్మీదేవ్యై నమః. తాంబూలాలు సర్వోపచార పూజాం సమర్పయామి. అందరూ చెప్పండమ్మ, భోదీప. గట్టిగా చెప్పాలి, భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామి అద్య మతజ్ఞానం అపాకురు. గట్టిగా దీపలక్ష్మీ నమః. గట్టిగా చెప్పాలి, శ్రీమాత్రే నమః అని 2 అక్షతలు వేసి అమ్మవారు సర్వోపచార పూజలు కూడా మీరు చేసినట్లుగా భావన చేసి ఆవిడ గైకుంటుంది. ఆవిడికి నమస్కరించండి. ఈ ప్రదోషకాలంలో అందులో ఈనాడు ప్రదోష వ్రతం కూడా ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ 2 పక్షాల్లో వచ్చేటటువంటి 13వ తిథిని త్రయోదశి అని పిలుస్తారు. ఏ రోజు ఎప్పుడు నీవు శివపూజ చేసినా చెయ్యకపోయినా పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు రోజంతా నీకు ఆహారం దొరకపోవటం వల్ల ఉపవాసం ఉండి, నీవు ఎక్కినటువంటి చెట్టు సామాన్యమైన చెట్టు కాదు, అది బిల్వ వృక్షం, దాని కింద లింగం ఉంది. అందులో కార్తీక మాసంలో ఉన్న విశేషం ఏమిటంటే అందులో సోమవారం కంకరమే శంకరహే అని చెప్పినట్టుగా ప్రతి రాయిలో కూడా భగవంతుడు ఉంటాడు. ఒకసారి గట్టిగా హరయే నమః. ప్రపుల్ల నీలి పంకజ ప్రపంచ కాళిమ ప్రభా విలంబ కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచితం పురచితం భవచితం మకచితం గజచితాంద కచ్చితం తమంత కచ్చితం భజే. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు ఈ చివరి కార్తీక సోమవారం రోజున మనం చేసుకున్నటువంటి ఈ కార్తీక దీపారాధనలతో ఆ పరమేశ్వరుడు క్షీరారామలింగేశ్వరుడు సంతుష్టుడై అతని అనుగ్రహం మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనందరికీ శాంతి వచనాలు పలుకుతారు. పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్య కార్యక్రమంలో నందివాహనుడు నాగాభరణుడు అయినటువంటి మహామంగళ స్వరూపుడైనటువంటి ఉమాపతికి నక్షత్రహారతిని అందిస్తూ ఉన్నాం. అందరం కూడా చక్కగా తిలకిద్దాం. ఈ నక్షత్రహారతిని స్వామికి సమర్పించి మనం దర్శించడం వల్ల సకల విధాలైనటువంటి గృహ గ్రహ ఈతి బాధలన్నీ కూడా నివృత్తవుతాయి అని పెద్దలు చెప్పినటువంటి వచనం గనక అటువంటి నక్షత్రహారతిని స్వామికి సమర్పిస్తున్నాం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం. సత్యాః ఏతాః ఆశసస్సంతు సత్యాః సంతు యజమానస్య కామాః. ఆవాహితేభ్యः సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమః. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. నక్షత్రహారతిని దర్శయామి. అందరూ గట్టిగా హర హర మహాదేవ, గట్టిగా శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై బలో కార్తీక దామోదర భగవానకి, గట్టిగా శంకర భగవానకి, శ్రీరామలింగేశ్వర స్వామికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు పరమాత్మకు మహామంగళహారతిని అందిస్తున్నాం. అందరం కూడా చక్కగా తిలకిద్దాం. మనం ఇచ్చేటటువంటి ఈ కర్పూర హారతి, కర్పూరానికి కరిగిపోయేటటువంటి తత్వం ఉంటుంది. అటువంటి ఈ కర్పూర జ్యోతినిస్తూ మనోజ్యోతిని మనం స్వామికి సమర్పిస్తున్నట్టుగా భావన చేద్దాం. నికామేన కామేన పర్జన్యో వర్షద ఫలిన్యో నవోషధయః పశ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేదయామాసగో సృజామసే. నమః శివాభ్యాం దవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కర్పూరహారతిని దర్శయామి. మీకు చూపించినప్పుడు అందరూ కూడా దీపలక్ష్మికి
మొదటిసారి అద్దండి, రెండవసారి చూపించినప్పుడు మీరందరూ నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మీదేవ్యై నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ కూడా గట్టిగా హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, అక్రూర వరద గోవింద, ప్రసాద వరద గోవింద అని అందరూ కూడా ఒక్కసారి పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించి మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకొని కొద్దిగా చేతిలో నీళ్లు వేసుకొని అందరూ కూడా చెప్పండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుతే అనయా యథాశక్తి ఉపచార పూజయాచ భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం దీపలక్ష్మి సుప్రీణాతు అని అక్షతలు అమ్మవారి దగ్గర వదిలి నమస్కారం చేయండి. ఏతత్ సర్వం జగదంబ దివ్యశ్రీ చరణారవిందార్పణమస్తు. తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షతలు కళ్ళకద్దుకొని తీసుకొని మీ శిరస్సున అందరూ కూడా ధరించండి. శ్రియమేవా వరుంధే శీతేవాతే పురన్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే. దీర్ఘ సౌమంగళ్యత సిద్ధిరస్తు. అందరం కూడా నమస్కారం చేస్తూ స్వస్తి వాచనం చక్కగా మంచి మనందరికీ మంచి జరగాలి అని పరమాత్మకు చెప్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యశాలినీం. అందరూ చెప్పండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు. అందరూ చేతులు పైకి పెట్టి నమస్కారం చేస్తూ శిరస్సును పెట్టి చెప్పండి. చెప్పండి. దీనబంధో. గట్టిగా చెప్పాలి, పరమాత్మకు వినపడాలి. దీనబంధో దయాసింధో మాముద్ధర పరమేశ్వర హరయే నమః, హరయే నమః, హరయే నమః. గట్టిగా చెప్పాలి. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర అంటూ అందరూ శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఈ కార్యక్రమానికి వేయించేసిన అతిథులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి పాలకొళ్ళు మహిళామణులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించుకోవటానికి ఈ గ్రౌండ్ని ఇచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. మీరు ఇందాక శిరస్సును ధరించారు, మిగిలినవి మీ కొంగున కట్టుకు వెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు మీరు ఆశీర్వచనం ఇవ్వాలి. నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్ళాలి. స్వస్తి సర్వేషాం సర్వే జనా సుఖినో భవంతు.